వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 94వ భాగం 21:1:26 110వ సర్గ. క్రుద్ధమాజ్ఞాయ రామంతు వశిష్ఠం పృచ్యువాచ వ్యావాదిరపి జానీతే లోకస్యాస్య గతాగతం. రాముడికి కోపం వచ్చినట్లు గ్రహించినట్లు వశిష్ఠుడు గుర్తించి ఇలా అన్నా, జనులు ఆయా లోకాలకు పోతూ తిరిగి వస్తూ ఉంటారని జాబాలికి కూడా తెలుసు అన్నాడు. నివర్తయితు కామస్తు త్వామే తద్వాక్యముక్తవాన్ ఇవం లోక సముత్పత్తిం లోకనాథ నిబోధమే. కేవలం నిన్ను అయోధ్యకు మరలించాలి అని మాత్రమే అతడు అలా చెప్పాడు. ఆ ఉద్దేశం, లోకంలో ప్రభువైన రామ, ఈ లోకానికి ఎలా పుట్టావో, నువ్వు ఎలా పుట్టావో, ఈ లోకం ఎలా పుట్టిందో నీకు ఇప్పుడు చెప్తా విను అన్నాడు. సర్వం సలిలమేవాసీత్ పృథివీయత్త నిర్మిత తత సమ భవద్బ్రహ్మా స్వయంభూతైర్దైవతై సహా. సృష్టి ప్రారంభంలో అంతా నీతిమయం, దానిపై భూమి పుట్టి ఆ తర్వాత దేవతలు బ్రహ్మదేవుడు పుట్టారు. స వరాహస్తతో భూత్వా పృజ్జహార వసుంధరాం అసజుచ్చ జగత్సర్వం సహపుత్రై కృతాత్మభిః. బ్రహ్మదేవుడు వరాహ రూపం ధరించి భూమిని ఉద్ధరించారు. ఆది వరాహం శిక్షితమైన బుద్ధి గల తన పుత్రులైన మరీచాది మహర్షులతో కలిసి అతడు ఈ జగత్తంతా సృష్టించాడు. బ్రహ్మే వరాహావతారం ఎత్తి భూమిని ఉద్ధరించాడని కూడా కొన్ని పురాణాల్లో ఉంది. అంచేత విష్ణువు అనే పదానికి అధ్యాహారం తెచ్చుకొని అతడు వరాహావతారంలో భూమిని ఉద్ధరించాడని చెప్పారు. ఆకాశ ప్రభువో బ్రహ్మ శాశ్వతో నిత్య అవ్యయ తస్మాన్ మరీచి సంజజ్ఞే మరీచై కశ్యప సుతః. తర్వాత శాశ్వతుడు, నిత్యుడు, వినాశం లేనివాడు అయినటువంటి బ్రహ్మదేవుడు పరబ్రహ్మ నుంచి పుట్టాడు. ఆ బ్రహ్మదేవుడికి మరీచి, అతడికి కశ్యపుడు కుమారుడుగా జన్మించారు. వివస్వాన్ కశ్యపాజ్ఞే మనుర్వైవస్వతః సతు ప్రజాపతి పూర్వం ఇక్ష్వాకుస్తు మనోః సుతః. కశ్యపుడికి సూర్యుడు కొడుకు, తర్వాత ప్రజాపతిగా ఉన్న మనువు సూర్యుడి కుమార్. మనువు కుమారుడే మీ వంశానికి మూల పురుషుడైన ఇక్ష్వాకు. యస్యేయం ప్రథమం దత్తా సముద్ధా మనునామహి తవిక్ష్వాకు మయోధ్యాయం రాజానం విద్ధి పూర్వకం. ఆయన మనువు మొదట సమృద్ధమైన ఈ భూమిని ఎవడికి ఇచ్చాడు, ఆ ఇక్ష్వాకువే మొదటి అయోధ్య రాజు అనిపించుకోవన కనుక మనువు ఇచ్చినటువంటి వాడు మీ నాన్న, మీ వంశం. ఇక్ష్వాకోస్తు సుత శ్రీమాన్ కుక్షీరేవేతి విస్తృత. కుక్షేరథాత్మజో వీరో వికుక్షి రూప పద్యత. ఇక్ష్వాకుకు శ్రీమంతుడైన కుక్షి అనే కుమారుడు. ఆ కుక్షి కుమారుడు వికుక్షి అనేటువంటి వాడు. వికుక్షేస్తు మహాతేజ బాణః పుత్రః ప్రతాపవ. బాణస్యతు మహాబాహు అనరణ్యో మహాయశాః. అలాగే వికుక్షుడికి గొప్ప తేజస్సు కలవాడు, ప్రతాపవంతుడైన బాణుడు. రాక్షస బాణుడు కాదు వీడు, బాణాసురుడు కాదు, పుత్రుడు కాబట్టి. బాణుడికి గొప్ప బాహువులు కలవాడు, గొప్ప కీర్తి కలవాడైన అనరణ్యుడు పుట్టాడు. నానా వృష్టిర్భువాస్మిన్ న దుర్భిక్షం సదాం పరే. అనరణ్యే మహారాజే తస్కరో నాపి కశ్చన. సత్పురుషులలో శ్రేష్టమైన ఈ అనరణ్య మహారాజు రాజ్యం చేస్తున్నప్పుడు అనావృష్టి కానీ
దుర్భిక్షం కానీ లోకంలో లేదు. ఒక్క దొంగ కూడా ఎక్కడా కనపడు. అనరణ్యాన్ బాహుబాహు మహాబాహు పృథువు రాజా బభూవ తస్మాత్ పృథో మహారాజ స్త్రీశంకు ఉపదపద్యత సత్యవచనాదీశ్వర సశరీరో దివంగత. అనరణ్యుడికి మహాబాహువైన పృథు అనే రాజు, పృథువుకి త్రిశంక మహారాజు పుట్టారు. వీరుడైన త్రిశంకువు సత్యవాక్య వరం చేత శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాడు. బొందితో కైలాసం. త్రిశంకోరభవత్సూను దుంధుమారో మహాయుషా దుంధుమారాన్ మహాతేజ యువనాస్కో వ్యజాయత. త్రిశంకువుకు గొప్ప కీర్తి గల దుంధుమారుడు అనేటువంటి వాడు పుట్టాడు. ఆ దుంధుమారుడికి కొడుకు యవనాశ్వుడు. యువనాశ్వసుత శ్రీమాన్ మాంధాత సమపజ్యత. మాంధాతస్తు మహాతేజ సుసంధి రూపభజ్యత. సుసంధేరపి పుత్రౌ ద్వౌ ధ్రువసంధికి ప్రసీరజిత్. యశస్వీ ధ్రువసంధేస్తు భరతో రిపుసూదన. శ్రీమంతుడైన మాంధాత యవనాసురుడు అంటాం మన. యువనాసురు కుమారుడు మాంధాతకు మహా తేజస్యాలైన సుసంధి అనేవాడు పుట్టాడు. సుసంధికి ధ్రువసంధి ప్రసేన జిత్తు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. శత్రు సంహారకుడైన భరతుడు ధ్రువసంధి కుమారుడు. భరతాస్తు మహాబాహో అసితో నామ జాయత. యస్యేతే ప్రతి రాజానా ఉపపద్యంత శత్రవ. హైహయాస్తాలజంఘాశ్చ శూలాశ్చ శశి బిందవ. భరతుడికి ఈ భరతుడు కాదు, పూర్వ అసితుడనేవాడు పుట్టాడు. ఆ అసితుడికి హైహయుడు పాలజంఘులు అనేటువంటి సూర్యులైన శశిబిందువులు అనే రాజవంశీయులంతా పుట్టారు. వాళ్ళంతా శత్రువులయ్యారు. తాంస్తు సర్వాన్ ప్రతివ్యూష యుద్ధే రాజా ప్రమాజిత. సచ శైలబలే రమ్యే బభూవాభిరతో ముని. అసితుడు ఆ శత్రురాజులందరినీ ఎదిరించగా వాళ్ళు అతన్ని తరిమేసి, అతడు అప్పుడు అందమైన పర్వతాన్ని ఆశ్రయించి అక్కడ ముని వృత్తిని స్వీకరించారు. ద్వే చాల్య భార్యే గర్భిణ్యో బభూవతురితి స్తుతి. ఏకా గర్భ వినాశాయ సపత్రై గరణం దదౌ. అసితుడి ఇద్దరు భార్యలు గర్భవతులై ఉన్నారు. అందులో ఒక భార్య సవతి గర్భం నశించటానికి ఆమెకు విషం పెట్టి గరళం పెట్టింది కనుక వాడి నుంచి వచ్చిన వాడే వాడు. భార్గవశ్చవనో రామా హిమవంతముపాసిత తంబృషిం సముపాగమ్య కాళిందీ త్వద్భవాదత్. తా అభ్యవద్భిప్రో వరేప్సుం పుత్ర జన్మని. భృగు వంశానికి చెందిన చవన మహర్షి హిమవత్ పర్వతంపై ఉండేవాడు. ఆ అసితుడి భార్య అయిన కాళింది అతని దగ్గరికి వెళ్ళి నమస్కరించి పుత్రుడు కావాలని కోరినప్పుడు ఆమెను చూసి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. తస్తే భవితాదేవి మహాత్మా లోక విశ్రుత ధార్మికశ్చ సుశీలశ్చ వంశకర్త హరిసూదన. ఓ దేవి, నీకు మహాత్ముడు, లోక ప్రసిద్ధుడు, ధార్మికుడు, ఉత్తమశీలుడు, వంశోద్ధారకు, శత్రు సంహారకు అయిన కొడుకు పుడతారు. కృత్వా ప్రదక్షిణం వృత్తా మునిం తమనుమాన్య పద్మపద్మ సమానాక్షం పద్మగర్భ సమప్రభం తత్సత్సాగృహమాగమ్య దేవి పుత్రం వ్యజాయత. ఆ కాళిందేవి చాలా సంతోషి శవన మహర్షికి ప్రదక్షిణం చేసి అనుమతి ఇంటికి వచ్చి పద్మపత్రాల వంటి నేత్రాలు గలవాడు, బ్రహ్మ సమాన తేజస్సు కలవాడు అయిన కుమారుణ్ణి జన్మనిచ్చి
సపత్న్యాతు గరస్థస్యై దత్తో గర్భజిఘాంసయ గరేణ సగతేనైవ జాతః సగరోభవత్. గర్భాన్ని చంపాలనేటువంటి ఆమె సవతి విషం పెట్టింది కదా, ఆ పిల్లవాడు విషంతోనే పుట్టడం చేత సగరు అంటే గరళంతో పుట్టిన వాడే సగరుడు. స రాజా సగరో నామాయస్తముద్రమఖాలయత్ ఇష్వా పర్వనివేగేనాత్రాసయస్తమిమా ప్రజా. ఆ సగర చక్రవర్తి యజ్ఞం చేసి యజ్ఞాస్మాన్ని అన్వేషించే సమయంలో పర్వంలో పొంగి ప్రజలను భయపెడుతున్న సముద్రాన్ని తవ్వించారు. అసమంజస్తు పుత్రో భూత్సగరస్యేతి నప్సదం జీవన్నేవ సమిత్రాదు నిరస్తః పాప కర్మ కురత్. సగరుని అసమంజుసుడనే కొడుకు, అతడు పాపకర్మలు చేయటం చేత తండ్రి అతన్ని జీవించకుండగానే బహిష్కరించేశాడు. అంశుమానిది పుత్రో భూత సహసమంజస్య వీర్యవాన్ దిలీపో అంశుమతః పుత్రో దిలీపస్య భగీరథః. అసమంజులకు పరాక్రమశాలి అయిన అంశుమంతుడికి దిలీపుడికి భగీరథుడు కొడుకులుగా పుట్టారు. భగీరథాత్ కకుత్సస్తు కాకుత్సాయేన విస్తృత కకుత్సస్య చ పుత్రో భూద్రఘర్యేన చ రాఘవ. భగీరథుడికి కకుత్సుడు అనేటువంటి పుత్రుడు పుట్టాడయ్యా. అతన్ని బట్టే మీకు కాకుత్సుడు అనే పేరు వచ్చింది. కకుత్సుడికి రఘు అనే పుత్రుడు పుట్టాడు. అతన్ని బట్టే మీకు రాఘవులు అనేటువంటి పేరు వచ్చింది. రఘోస్తు పుత్రస్తేజస్వే ప్రవృద్ధ పురుషాదక కర్మాశపాద సౌదాస ఇచ్చేవం ప్రవిదో భువి. రఘుపుత్రుడు తేజస్శాలి అయి పెరిగి లోకంలో పురుషాదకుడు, కల్మాషపాదుడు, సౌదాసుడు అనే పేర్లతో ప్రసిద్ధి చే. కల్మాషపాద పుత్రో భూఛంఖణ స్మృతి విస్తృత యస్తు తద్వీర్యమాసాజ్య సహ సైన్యో వ్యనీయసత్. కల్మాషపాదుడు పుత్రుడు శంఖడు. అతడి తండ్రితోనే యుద్ధం చేసి సైలంజంగా నశించాడు. శంకణస్య చ పుత్రో భూభూచ్చోరః శ్రీమాన్ సుదర్శనస్యాగ్నివర్ణః అగ్నివర్ణస్య శీఘ్రగస్య మరుః పుత్రో మరో పుత్రః ప్రసుశ్రువస్య పుత్రో భూ అంబరీషో మహద్యుతి అంబరీషస్య పుత్రో భువన్నహుషః సత్యవిక్రమ నహుషస్య చ నాభాగః పుత్ర పరమధార్మికః అజస్య సువ్రతశ్చైవ నాభాగస్య సుతావుభౌ అజస్యైవ చ ధర్మాత్మా రాజా దశరథः సుతః. శంఖడు అనేటువంటి అతని కుమారుడు శ్రీమంతుడు శూరుడు అయిన సుదర్శన్. ఆ సుదర్శన కుమారుడు అగ్నిపర్వుడికి శీఘ్రగుడు. అతని కుమారుడు మరువు కుమారుడు ప్రసుశ్రవుడు. అతడి కొడుకు మహాకాంతిశాలి అయిన అంబరీష్. అతడి కొడుకు సత్యవిక్రమవుడైన నహుష్. అతని కుమారుడు పరమధార్మికుడైన నాభాగుకి అజుడు అనేటువంటి వాడు ఇద్దరు కుమారుడు. అజుడు సువ్రతు. ధర్మాత్ముడైన దశరథ మహారాజ్ మీ తాతగారు అజుడు, ఆయన కుమారుడు. అజుని కుమారుడు మీ తండ్రి అయినటువంటి దశరథ తస్య జ్యేష్ఠోసి దాయాదోర్ రామ ఇచ్చ వివిస్తృత తద్గృహాణ స్వగం రాజ్యం అవివేక్ష్య జనం నృపా. కనుక రాముడనే ప్రసిద్ధ పేరు కలిగిన నువ్వు ఆ దశరథుని జ్యేష్ఠ కుమారుడవు. అతని రాజ్యంపై నీకు అధికారం ఉంది. అంచేత మహారాజా,
నీ రాజ్యాన్ని నువ్వు గ్రహించి ప్రజలను పాలించు అన్న చివరికి అది మెలకమే. ఇక్ష్వాకుణామి సర్వేషాం రాజా భవతి పూర్వజే వాసర పుత్రో జ్యేష్ఠో రాజ్యే అభిషజ్యతే. ఇక్ష్వాకు వంశీయులలో పెద్ద కొడుకే రాజు అవటం ఒక సంప్రదాయంగా. జ్యేష్ఠుడు ఉండగా చిన్నవాడు రాజు ఎప్పుడు కాల. జ్యేష్ఠుడే రాజ్య అభిషిక్తుడవుతాడు. స రాఘవాణాం కులధర్మమాత్మన సనాతనం అద్య విహంతు బర్హసి ప్రభూతరత్నామనుజాదిమేధి ప్రభూత రాష్ట్ర పితృవర్మహాశయ ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే దశోత్తరశతతమః సర్గః. కనుక గొప్ప కీర్తివంతుడమైన రామా, నువ్వు ఇప్పుడు అతి ప్రాచీనమైన రఘువంశ కులధర్మాలను చెడగొట్టవద్దు, బ్రేక్ ఇవ్వద్దు. అధికమైన రత్నాలు, విశాలమైన రాష్ట్రాలు గల ఈ భూమిని నువ్వు తండ్రిలాగా పరిపాలించు అని చివరికి మెలికి అక్కడ పెట్టాడు వశిష్ఠుడు. 110 అయిపోయాయి. 111వ సర్గలోకి వచ్చాను. వశిష్ఠస్తు తదా రామా ముక్త్వా రాజపురోహిత అబ్రవీత్ ధర్మ సంయుక్తం పునరేవాపరం వచః. రాజపురోహితుడైన వశిష్ఠుడు ప్రవరంతా కూడా చెప్పి రాముడితో ఇలా అన్నాడు. మళ్ళా ధర్మ సంయుక్తమైన మాటలు ఇలా చెప్పారు. పురుషస్య హి జాతస్య భవంతి గురువస్త్రయ ఆచార్యశ్చైవ కాకుత్స పితా మాత రాఘవ. రామ, జన్మించిన ప్రతివాడు ఆచార్యుడు, తండ్రి, తల్లి అని 3 గురువులు ఉంటారు ప్రతివాడికి. చదువు చెప్పిన ఆచార్యుడు, తండ్రి, తల్లి 3 గురువులు అన్నారు. మాతా హేనం జనయతి పురుషం పురుషర్షభ ప్రజ్ఞాం దదాతి చాచార్యస్తస్మాత్ గురురుచ్యతే. పురుష శ్రేష్ఠ రామ, తండ్రి పురుషుణ్ణి పుట్టిస్తారు సంతానం, ఆచార్యుడు జ్ఞానం ఇస్తారు, అందుచేత గురువు అవుతాడు. సోహం తే పితురాచార్యస్తవ చైవ పరంతవ మమత్వం వచనం కుర్వన్ అతివత్తే సదాంగతిం. శత్రు సంహారక రామ, నేను నీ తండ్రికి నీకు కూడా ఆచార్యుడిని, కుల వశిష్ఠుడిని, కుల పురోహిత్. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే సత్పురుషుల మార్గాన్ని అతిక్రమించిన వాడవే అవుతావు, లేకపోతే అతిక్రమించిన వాడవుతావు. ఇమాహితే హితే పరిషదః ఆశ్రయేణ యస్య నిజాస్తదా యేషు తాత చరం ధర్మం నాతివర్తే సతాం గతిం. పండిత పరిషత్తులు, శ్రేణులు, బ్రాహ్మణులు వీళ్ళంతా నీవా. వీళ్ళకి ఈ విషయంలో నువ్వు పాలనా రూపమైన ధర్మ ఆచరిస్తే సత్పురుషుల మార్గాన్ని అతిక్రమించిన వాడవు కావు. వృద్ధాయా ధర్మశీలాయా మాతుర్నార్హస్య వర్తితుం అస్యాస్తు వచనం కుర్వాన్నాతిర్తే సతాం గతిం. నువ్వు వృద్ధురాలు, ధర్మం చేసే స్వభావం కలది అయిన నీ తల్లి కౌసల్య శుశ్రూష చేస్తుండగా ఉండరాదు. ఆమె చెప్పినట్టు ఆచరిస్తే నువ్వు సత్పురుషుల మార్గాన్ని అతిక్రమించినట్టుగా. ఎక్కడికక్కడ అక్కడ నొక్కుతున్నా సత్పురుషుల మార్గాన్ని అతిక్రమించినట్టు కాదు 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 అన్నది. భరతస్య వచకుర్వన్ యాచమానస్య రాఘవ ఆత్మానం నాతివత్తేత్వం సత్యధర్మ పరాక్రమా. సత్యధర్మ పరాక్రమం కల రామా, ఈ విధంగా ప్రార్థిస్తున్న భరతుడి మాటలు అంగీకరిస్తే నువ్వు స్వధర్మాన్ని అతిక్రమించినట్లేం కాదు, ధర్మానుసారంగా నడిచినట్లే. ఏవం మధురముక్త సన్ గురుణా రాఘవ స్వయం ప్రత్యువాచ సమాధీనం వశిష్టం పురుష ఋషభ. పురుష శ్రేష్ఠుడైన రాముడు, గురువైన వశిష్ఠుడు స్వయంగా చెప్పిన మధుర సంభాషణలన్నీ విని తన పక్కనే కూర్చొని అన్నగారితో ఇట్లా అన్నాడు.
ఉన్న ఆయనతో ఇలా యన్మాతా పితరౌ వృత్తం తనయే కురుతత్సవ నా సుప్రతికరం దత్తు మాత్రాపిత్రాచయత్కృతం యథాశక్తి ప్రదానేన స్వాపనోచ్ఛాదనే నిత్యంచ ప్రియవాదేన తథా సంవర్ధనేన చ. స్వామి, తల్లిదండ్రులు పుత్రుడి విషయంలో ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారు దానికి యథాశక్తిగా ఆయా వస్తువులను ఇచ్చి నిద్రపుచ్చేటప్పుడు స్నానాదులు చేయిస్తూ నిత్యం మంచి మాటలు పెంచే తండ్రి ఏ ఉపకారం చేస్తారో దానికి ప్రత్యుపకారం చెయ్యడం ఎవరి వల్ల అయ్యే పని కాదు, శక్తికి మించి. సహి రాజా జనయితా పితా దశరథో మమ అజ్ఞాతం యన్మయా దయ్యా తన్విద్యా భవిష్యతి. మా తండ్రి దశరథ మహారాజు నాకు జన్మనిచ్చినవాడు. ఆయన ఎదుట నేను చేసిన ప్రతిజ్ఞ వ్యర్థం కాకూడదు. ఏవ ముక్తస్తు రామేణ భరత ప్రత్యనంతరం ఉవాచ పరమోదారః శ్రూతం పరమ దుర్మన గొప్ప ఔదార్యవంతుడైన భరతుడు రాముడి మాటలు విని చాలా దుఃఖిస్తూ దగ్గరలో ఉన్న సుమంతుడితో ఇలా అన్నా. ఇహ మేస్తండిరే శీఘ్రం కుశానాస్తర సారథి ఆర్యాం ప్రత్యుపవేక్ష్యామి యావన్నేన ప్రసీదతి. సుమంతర, ఇక్కడ నేలపై వెంటనే కుశలాలు పరిచయి, దర్భలు పరిచేసాయి. నా విషయంలో ప్రసన్నుడయ్యేంతవరకు మా అన్నగారిని అడ్డగించి ఇక్కడే పడుకుని పోతా. ఆయన వచ్చేదాకా కాదన్ను. దర్భశయనం అంటారే అట్లాగనమాట. ఇక్కడ కాదు, అక్కడ రాముడు అక్కడ చేశారు సాగర తీరం. ఆనాహరో నిరాకరోకో ధనహీనో యదా ద్విజ శేషే పురస్థాచ్ఛాలాయ యావన్నః ప్రతియాస్యతి. ధనహీనుడైన బ్రాహ్మణుడు లాగా ఆహారం తీసుకోకుండా, వెలుతురు చూడకుండా ఈ పర్ణశాల ముందు రాముడు అయోధ్యకు వచ్చే వరకు నేను ఈ దర్భల మీదే శయనిస్తా. సతు రామమవేక్షంతం సుమంతరం వేక్ష దుర్మన కుశోత్తరముపాస్తాస్య భూమా వేవాస్తరం స్వయం. దుఃఖితుడైన భరత్ రాముడి ఆజ్ఞకై అతని చూస్తున్న సుమంతుడిని చూసి స్వయంగా కుశాస్తరుని తీసుకువచ్చి నేల మీద పరిచేశాడు సుమంతుడు. తమువాచ మహాతేజ రామో రాజర్షి సత్తమ కిం మాం భరత కుర్వాణం తాత ప్రత్యుపేక్షసి. మహాతేజస్యాలి రాజర్షులలో శ్రేష్ఠుడైన రాముడు అతడితో ఇలా, నాయనా భరత, నేను ఏం చెడ్డ పని చేశాను రా, నువ్వు ఇట్లా అడ్డంగా పడుకున్నావు, నాకు దానికి అడ్డం. బ్రాహ్మణో ఏకపార్తేన నరాన్ రోద్ధునిహార్హతి లఘు మూర్ధాభిషిక్తానం విధి ప్రత్యుపవేశనే. తన వద్ద అప్పు తీసుకొని ఎగగొడుతున్నటువంటి వాళ్ళని అడ్డగించేటువంటి ఒక బ్రాహ్మణుడు ఒక పక్క పడుకోవచ్చు కానీ ఆ విధంగా ప్రత్యువేశం చెయ్యడం క్షత్రియుడికి ఎవరికి కూడా చెప్పలేదురా ఈ పద్ధతి అన్న. ఉత్తిష్ట నరసాధురాహిత్వైతద్దారుణం వ్రతం పురవర్యామి తక్ష్యప్రం అయోధ్యాం యాహి రాఘవ. పురుషశ్రేష్ఠుడైన భరత, దారుణమైన ఈ వ్రతాన్ని వదిలి వెంటనే అయోధ్య పట్టణానికి వెళ్ళు, అట్టాభిషేకం చేస్తూ. అసీనస్త్వేవ భరత పౌరజానపదం జనం ఉవాచ సర్వతః ప్రేక్ష కిమార్యం నానుశాసద. భరతుడు ఆ విధంగా కూర్చుండే అక్కడ ఉన్న పౌరుల, అక్కడ ఉండే అధికారులు అందరినీ చూసి, మీరు అన్నగారికి ఏమి చెప్పడం లేని ఎంతసేపు నేనే వాయించుకుంటున్నా, మీరేం మాట్లాడరా,
నా వెనకాల ఇంతమంది సైన్యం వచ్చారు అన్న. తే తమూచుర్మహాత్మానం పౌరజానపదా జనా కాకుత్సమభిజానీయో సమ్యగ్ వదతి రాఘవ. ఆ పౌర జానపద మహాత్ముడైన భరతుడితో ఇలా రాముడి గురించి మాకు బాగా తెలుసురా నాయనా, రాముడు చెప్పేది చాలా యుక్తియుక్తంగా ఉంది. అంటే నువ్వే అయోధ్యకు వెళ్ళి పాలించాలి, తాను పితృవాజ్ఞ పరిపాలన కోసం అడవుల్లో తిరగాలి. అది మాత్రం ఆయన్ని మరల్చలేవు నువ్వు, నేను, బ్రహ్మరుద్రాలు వచ్చిన. ఏషో హి మహాభాగ పితుర్వచసి తిష్టది అత ఏవ న శక్తాః స్యో వ్యావర్తయితు మంజసా. కనుక మహాభాగ్యశాలి అయిన రాముడు తండ్రి మాటపై నిలబడి ఉన్నాడు. అందువల్ల అతన్ని ఆ మార్గాన్ని దాటి రమ్మని మేమెవరు చెప్పేటువంటి సాహసం చెయ్యలేం. తేషాం ఆజ్ఞాయ వచనం రాము వచనమబ్రవీత్ ఏవం నిబోధ వచనం సుహృదాం చర్మ చక్షుషాం. వారి మాటలు విన్నటువంటి రాముడికి ఇప్పుడు మంచి సపోర్ట్ వచ్చిందన్న. ధర్మ దృష్టి గల మంత్రుడు చెప్పుతున్న మాట విను అని మళ్ళీ ఒకసారి భరతుడు ఏతచ్చేవో భయం వృత్వా సమ్యక్ సంపశ్య రాఘవ ఉత్తిష్టత్వం మహాబాహు వాంఛ స్పృశ తథోదకం. మహాబాహువైన భరత, నా మాటలు వాళ్ళ మాటలు చక్కగా విని ఆలోచించి నన్ను ఉదకాన్ని స్పృశించు అన్నారు. అదోత్థాయ జలం సృష్ట్వా భరతో వాక్యమబ్రవీత్ శృణ్వంస్తు మే పరిషదః మంత్రిణః శ్రేణయస్తథా. భరతుడు లేచి ఆచమనం చేసి విద్వత్తులు, మంత్రులు, శ్రేణులు నే చెప్పే మాటలు మళ్ళొక్కసారి వినండి అని మళ్ళీ అప్పీల్ చేయడం అంటారే చేశారు. నయాచే పితరం రాజ్యం నాను శాసామి మాతరం ఆజ్యం పరమధర్మజ్ఞం నాను జానామి రాఘవం. నేనెప్పుడు నాకు రాజ్యం ఇప్పించమని తండ్రిని కానీ తల్లిని కానీ ఎప్పుడు ప్రేరేపించల. పరమధర్మవేత్త పూజ్యుడైన రాముడు అడవులకు వెళ్ళాలని కూడా నేనెప్పుడు ఒక కండిషన్ పెట్టలేదు. యది త్వవశ్యం వస్తవ్యం కర్తవ్యం చ పితుర్వచ అహమేవ నివచ్యామి చతుర్దశ సమావనే. కనుక తండ్రి మాట ప్రకారం తప్పక అరణ్యంలో ఉండాలి అనుకుంటే నేను కూడా 14 సంవత్సరాలు నీతో పాటు అరణ్యంలోనే ఉంటా. ధర్మాత్మా తస్య తథ్యేన భ్రాతుర్వాక్యేన విస్మిత ఉవాచ రామ సంప్రేక్ష పౌరజానపదం జనం. ధర్మాత్ముడైన రాముడు తన తమ్ముడు యొక్క దృఢ నిశ్చయంతో పలికిన మాటలు విని ఆశ్చర్యపడు పౌరులను, జానపదులంటే ప్రజలని చూసి ఇలా విక్రీతమాహితం క్రీతం యత్పిత్రా జీవతా మమ తల్లోపయితుం శక్యం మయా వా భరతేన వా. మా తండ్రి గారు జీవించి ఉండగా చేసిన అమ్మకం, కుదవ పెట్టడం మొదలైనటువంటి వ్యాపారాలు నేను కానీ భరతుడు కానీ మార్చటానికి వీల్లేదు. మా నాన్నగారు ఏ అమ్మకాలు చేశాడో ఆ అమ్మకాలు భరతుడు పాటించాలి, నేను ఎక్కడెక్కడ డబ్బు కుదవ పెట్టాడు పెట్టుబడి అది ఆయన మార్చుకోకూడదు, నేను మార్చు. అది మాకు ఆ నియమం లేదు, ఆ వీలు లేదు అన్నది. అంటే కొట్టు ఒప్పుకోదు. ఉపధీర్ణ మయామయార్యు వనవాసే జుగుప్సిత యుక్త ముక్తం చ కైకేయ పిత్రామే సుకృతం కృతం. కనుక వనవాస విషయంలో నాకు బదులు ఇంకొకళ్ళని ప్రతినిధిగా అనేది చాలా సిగ్గులేని తనం, జుగుప్సతో కూడిన పని. కైకేయి రాజ్యాన్ని ఇమ్మన్నది న్యాయమే, తండ్రి చేసిన పని కూడా నేనే
న్యాయమే, నేనేను వంక పెట్టలేదే. మా నాన్న నాకు ఇస్తే బాగుండేదని నేను ఎప్పుడు అనలా. జానామి భరతం క్షాంతం గురు సత్కారకారిణం సర్వమేవాత్ర కళ్యాణం సత్యసంధే మహాత్మని. భరతుడు ఓర్పు గలవ, సత్యసంధత గలవాడు, పెద్దలను పూజించేవాడు, మహాత్ముడు కనుక సమస్తం ఈ ప్రపంచమంతా అతనికే చెందుతుంది. అనేన ధర్మశీలేన వనాత్ ప్రత్యాగత పునః భ్రాత్రా సహ భవిష్యామి పృథివ్యా పతిరుత్తమః. నేను వనం నుండి అరణ్యాల 14 ఏళ్ళు పూర్తి చేసి వచ్చి ధర్మశీలుడైన నా సోదరుడితో కలిసి భూమిని అప్పుడు కూడా నేనే పాలిస్తానని చెప్పాలి. వృతో హి రాజా కైకేయ్య మయా తద్వచనం కృతం అన్మృతాన్మోచయానేవ పితరంతం మహీపతిం. ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 11 సర్గః. కైకేయి దశరథ మహారాజు కోరింది రాజ్యం. భరతుడికి నన్ను అరణ్యాలకి నేను ఆయన చెప్పిన ప్రవాస జీవితం గడుపుతాను, ఎగ్జైల్ అంటారు. అంచేత నువ్వు కూడా రాజ్యాన్ని అంగీకరించి మహారాజైన తండ్రి అసత్య దోషం కలగకుండా చెయ్యాలరా తమ్ముడు వెళ్ళు అన్నాడు. ఇది 111వ సర్గ అయిపోయింది. 110. తమ ప్రతిమ తేజోభ్యాం భ్రాతృభ్యాం రోమహర్షణ విస్మృతా సంగమం ప్రేక్ష సమవేతా మహర్షయః. ఎక్కడ చేరిన మహర్షులంతా సాటి లేని తేజస్సుగా ఆ ఇద్దరు సోదరులు ఎవరికి వాళ్ళు ధర్మ మార్గాలు గగుర్పాటు కలిగించే ఆ సమాగమనాన్ని చూసి చాలా ఆశ్చర్యం. అనర్హితా మునిగణా సిద్ధాశ్చ పరమర్షయ తౌ భ్రాతరా మహాత్మానౌ కాకుత్సౌ ప్రశంసిసిరే. అక్కడ అంతర్ధానం చెంది పైన చూస్తున్న ఋషిగణాలు, దేవగణాలు, దేవర్షులు, మహాత్ములు అయిన ఆ రామ భరతులని చప్పట్లతో ప్రశంస చేస్తున్నారు. ధన్యో యస్య పుత్రౌ ద్వౌ ధర్మజ్ఞౌ ధర్మ విక్రమౌ శ్రుత్వా వయం హి సంభాషాం ఉభయో స్పృహయామహి. ధర్మవేత్తలు, ధర్మంలో ఆసక్తి కలవాడు అయినటువంటి ఇద్దరు మంచి కుమారుడు కన్న దశరథుడు ధన్యుడయ్యా. వాళ్ళ సంభాషణ విన్న మనందరం వాళ్ళ మీద ఎంత ప్రేమ మక్కువ మనకు కలుగుతోందో. తత ఋషిగణా క్షిప్రం దశగ్రీవపదైచిన భరతం రాజశార్దూల నిచ్యూతు సంగతావచ. ఆ తర్వాత ఋషులంతా వేగంగా రావణ సంహారం కావాలనే కోరికతో, ఎవరి కోరిక వాడు, అది కలిసి వచ్చి రాజశ్రేష్ఠుడైన భరతుడితో చెప్పి, భరతుడి వల్ల అయ్యే పని కాదు కదా రాక్షస సంహారం, రావణ సంహారం. కులే జాత మహాప్రాజ్ఞా మహావృత్త మహాయశ గ్రాహ్యం రామస్య వాక్యంతే పితరం యజ్ఞవేక్షసే. భరత, నువ్వు కులంలో మంచి కులంలో పుట్టావయ్యా, గొప్ప బుద్ధి కూడా నీకొచ్చి, గొప్ప ఆచార సంపత్తి లభించి, గొప్ప కీర్తి సంపాదించావు. మేమందరూ కూడా నీకు 90కి 90 మార్కులు, 100కు 100 వేసి కనుక తండ్రి మీద గౌరవం ఉంటే రాముడు ఏం చెబితే వచ్చి సదా నృణమిదుం రామం వయచ్చామహే విదు అనృణాత్వాచ కైకేయ స్వర్గం దశరథో గత. రాముడు తండ్రి రుణం తీర్చాలని మేం కోరుతాం. దశరథుడు కైకేయి రుణం తీర్చి వేయటం చేత స్వర్గలోకానికి వెళ్ళిపోయి ఏతావదుక్త్వా వచనం గంధర్వాహ సమహర్షయ రాజర్షయశ్చైవ తదా సర్వే స్వాం స్వాం గతిం గతాః. గంధర్వులు, మహర్షులు, రాజర్షులు అందరూ ఆ మాత్రం చెప్పి ఇక్కడ మనం ఎందుకు, ఇక్కడ మనకి ఇక్కడ ప్లేస్ లేదు
అనుకుని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. రాజితస్థేన వాక్యేన శుభేన శుభదర్శన రామ సంహృష్టవదన స్థాన్ ఋషి నభ్య పూజయత్. చూసేవాళ్ళ మంగళం ఇచ్చేటువంటి శుభం రాముడు మంగళకరమైన వాళ్ళ మాటలు సంతోషించి వికసించిన ముఖంతో ఆ మునులను పూజించి త్రస్తగాత్రస్తు భవత స వాచా సజ్జమానయ కృతాంజలిరిదం వాక్యం రాఘవం పునర్భవేత్ పునరబ్రవీత్. భరతుడు మాత్రం చాలా భయపడి అంజలి గడి మా తృప్తుపడుతూ రాముడితో మళ్ళా ఇలా నివేదిస్తారు. రాజధర్మమనుప్రేక్ష కులధర్మానుసంతతి కర్తుమర్హసి కాకుత్స మమ మాతుశ్చ యాచనాం. రామా, రాజధర్మాన్ని కులధర్మాన్ని అవిచ్ఛిన్నంగా పాలించాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నా ప్రార్థన, నా తల్లి ప్రార్థన మన్నించు. రక్షితుం మహాద్రాజ్యం అహం ఏకస్తు నోత్సహే పౌరజానపదాంశ్చాపి రక్తాన్ రంజయితుం తదా. నేనొక్కడిని విశాలమైన ఈ రాజ్యాన్ని రక్షించడానికి అనురాగం గల ఈ పౌరులు జానపదులు సంతోషపెట్టడానికి నా దగ్గర దమ్ము లేదు, సమర్థుణ్ణి కా. జ్ఞాతయశ్చ హి యోధాశ్చ మిత్రాణి సుహృదశ్చ నః త్వామేవ ప్రతివీక్షంతే పర్జన్యమివ కర్షకాః. మన బంధువులు, సైనికులు, మిత్రుడు, మన హితాభిలాషులు అందరూ భూమిని దున్నువాడు మేఘం కోసం ఎలా ఎదురు చూస్తారో అలాగే అలాంటి మేఘంవైన నీలమేఘ శ్యాముడవై నీ కోసం ఎదురు చూస్తున్నారండి, నా కోసం కా. ఇదం రాజ్యం మహాప్రాజ్ఞ స్థాపయ ప్రతిపజ్యై శక్తి మానసి కాకుత్స లోకస్య పరిపాలని. మహాబుద్ధిశాలివైన రమప్రభు, ఈ రాజ్యాన్ని తీసుకో, నిలబెట్టి ఈ లోకాన్ని పాలించటానికి నువ్వే సమర్థుడు. నేను బంటు రీతి కొలువు చేసేవాడిని. ఇత్యుక్త్వాన్య భ్రాతు పాదయోర్భరతస్తద భృశం సంప్రార్థయామాస రామమేవ ప్రియం వదః. ప్రియంగా మాట్లాడుతూ భరతుడు సోదరుడే రాముని ఈ విధంగా ప్రార్థిస్తూ పాదాల మీద పడిపోయి తమంకే భరతం కృత్వా రామో వచనమబ్రవీత్ శ్యామం నలినపత్రాక్షం మత్తహంసస్వరం స్వయం. రాముడు నల్లనివాడు, పద్మపత్రదళాయతాక్ష మదించిన హంసస్వరం వంటి స్వరం కలవ అయిన ఆ భరతుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఇలా మాట్లాడాడు. ఆగతాత్వామియం బుద్ధి స్వజావైనైకీచమ భృశమముత్సహజేతాత రక్షితుం పృథివీమపి. తండ్రి, నీకు సహజంగా గురు శిక్షణ వల్ల ఉత్తమమైన బుద్ధి కలిగి దాని చేత నువ్వు ఈ భూమిని పాలించడ సర్వ విధాల సమర్థుడివిరా. నాకేం చేతకాదు అనద్దు. అమాచ్యైశ్చ హృద్భిశ్చ బుద్ధిమద్భిశ్చ మంత్రి సర్వకార్యాన్ని సంమంత్ర్య సుమహాంత్య వికారయ. కనుక మంచి అమాత్యులున్నారా మనకి నాన్నగారి దగ్గర నుంచి. బుద్ధిమంతులైన మంత్రుడు, మిత్రుడు, మంత్రులతో అది ఎంత పెద్ద కనైనా ఆలోచించి అందరితో ఒక నిర్ణయం తీసుకుంటే తేలిగా పాలన చేస్తాం. లక్ష్మీశ్చంద్రాదయేద్వా హిమవాన్వా హిమం చే అతీయాత్యాగతో గరో అతీయాత్సాగరో వేళ నా ప్రతిజ్ఞామహం పితు. చంద్రుడి కాంతి తొలగిపోతే పోవచ్చు,
హిమవత్ పర్వతం మంచు లేకుండా ఎండిపోవచ్చు. సముద్ర తీరాన్ని దాటి సముద్రం కూడా వేళ అంటే సముద్ర తీరాన్ని దాటి ముందుకు రావచ్చు సునామీ. నేను మాత్రం తండ్రి ప్రతిజ్ఞను ఏ పరిస్థితిలో దాటను. కామాద్వా తాతలోభాద్వా మత్త తుభ్యమిదం కృతం న తన్మనసి కర్తవ్యం వర్తితవ్యం చ మాతృవత్. తండ్రి నీకు తల్లి అయిన కైక కోరిక వలను ఆశ వలను నీ కొరకై ఇదంతా చేసి నువ్వు దీన్ని మనసులో ఉంచుకోకూడదు. తల్లిగా ఆమెను నువ్వు గౌరవించు. ఏవం బ్రువాణం భరత కౌసల్యాసుతమబ్రవీత్ తేజసాదిత్య సంకాశం ప్రతిపచ్చంద్రదర్శనం. మహా తేజస్సుతో సూర్యుడితో సమానమైన వాడు ప్రతిపచ్చంద్రుడి దర్శనంలాగా ఉత్తరోత్తర అభివృద్ధి కలిగించే వాడు అయిన రాముడి మాటలు విన్న భరతుడు మళ్ళీ ఎంతున్నాడు. అధిరోహార్య పాదాభ్యం పాదుకే హేమభూషితే ఏతే సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. పూజ్యుడవైన రామా, బంగారం చేత అలంకరింపబడి నీ పాదుకలపై ఈ పాదుకలపై నీ పాదాలు వచ్చు. ఈ పాదుకలే సమస్త లోకాని యోగక్షేమాలు కలిగి. పాదుకా పట్టాభిషేకం అంటే ఇది. సోధిరుహ్య మరవ్యాఘ్ర పాదుకే అవరుహ్య చ ప్రాయచ్చచ్చు మహాతేజ భరతాయ మహాత్మని. నరశ్రేష్ఠ మహాతేజశాలి అయిన రాముడు పాదుకలను తొడిగికొని మళ్ళా వదిలి వాటిని మహాత్ముడైన భరతుడికి ఆ పాదుకల మీద కాళ్ళు పెట్టాడు, బయటికి తీశాడు భరతుడికి. స పాదుకే సంప్రణమ్య రామం వచనమబ్రవీత్ చతుర్దశ వర్షాని జటాచీరధరోహ్యహం ఫలమూలాశనో వీర భవేయం రఘునందన. తవాగమాకాంక్షన్ పనస్వై నగరాద్బహిః తవ పాదుకయోన్యత్త రాజ్యతస్త్రః పరంతపః. రామా, భరతుడు పాదుకలకు నమస్కరి రాముడితో ఇలా అన్నాడు. అన్నా, శత్రు సంహారకుడు వీరుడు అయిన రామ, నేను జటలను నారచీరలను ధరించి ఫలమూలాలు మాత్రమే తింటూ రాజ్యభారమంతా నీ పాదుకల మీద ఉంచి నగరం బయటనే నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటా. 14 ఏళ్ళు అలాగే గడుపుతాను వచ్చేదాకా. అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఆయన చాలా ఆస్తిక్యుడు. ఎన్నో ఉపనిషత్తులకు భాష్యాలు కూడా రాశారు. ఇప్పుడు నందిగా ఉంది. ఆ నంది గ్రామంలోనే భరతుడు ఉండి రాజ్యపాలన చేశాడని ఒక సిద్ధాంతాన్ని ఆయన చేశారు. అది కాదు కానీ అది ఒక సిద్ధాంతం. పాపం చతుర్దశేతు సంపూర్ణే వర్షే ఘని రఘుత్తమ సదక్ష్యామి యది త్వాంతు ప్రవేక్ష్యామి హుతాశనం. రామా, 14 సంవత్సరాలు గడిచిన తరువాత ఒక్కరోజు కూడా నువ్వు కనపడకపోతే నేను అగ్నిలో దూకడం శురుఖాయం. తదేశిత ప్రతిజ్ఞాయ తం పరిష్రజ్వ సాదరం శత్రుఘ్నం చ పరిష్వజ్య భరతం చేదమబ్రవీత్. రాముడు భరతుడి మాటలు అంగీకరి అతన్ని శత్రుఘ్నుడు ప్రేమపూర్వకంగా కౌగలించు భరతుడితో అంటున్నాడు. మాతరం రక్ష కైకేయం మా రోషం కురుతాం మయా చ సీతయా చైవ శక్తోసి రఘుసత్తం ఇత్యుక్త్వాసురపరీతాక్షో భ్రాతరం విససజ్జః. భరత, నీ తల్లి అయిన కైకను భక్తితో చూసుకో. ఆమెపై కోపం వద్దు. నా పైన సీత పైన ఒట్టేసి చెబుతున్నా అని చెప్పి
నేత్రాలను కన్నీళ్లు కారుస్తూ భరతుడు వెళ్ళటానికి అనుజ్ఞ ఇచ్చాడు. సపాదుకేతే భరత ప్రతాపవన్ స్వలంకృతే సంపరిపూజ్య ధర్మవిత్ ప్రదక్షిణం చైవ చకార రాఘవం చకార తేతోత్తమ చ చకార చేతో తే చ ఉత్తమ నాగమూర్ధి ఉత్తమ నాగమూర్ధని. ప్రతాపవంతుడు ధర్మవేత్ అయిన భరత్ చక్కగా అలంకరింపబడిన ఆ పాదుకలు పూజించి రాముడికి ప్రదక్షిణం చేసి ఆ పాదుకలు ఉత్తమమైన ఏనుగుపై మీద ఎక్కించారు. అధానుపూర్వ్యా ప్రతివంద్యతం జనం గురుంశ్చ మంత్రి ప్రకృతేస్తధానుజం వ్యసర్జ్య యద్రాఘవ వంశవర్ధనః స్థిరః స్వధర్మే హిమవానివాచలః. స్వధర్మంపై హిమవత్ పర్వతంలా స్థిరంగా నిలబడిన ఆ రాముడు అక్కడికి వచ్చిన జనులందరినీ గురువులను మంత్రులను ప్రభృతులను భరత శత్రుఘ్నులను యథాక్రమంగా అభినందించి వాళ్ళని పంపారు. తం మాతరో బాష్పగృహీత కంఠౌ దుఃఖేన నామంతయితుం వికేషు హి శేకు సత్వేవ మాతృ అభివాజ్య సర్వ హృదన్ కుటీం స్వాం ప్రవివేశ రామ. ఇత్యాశే శ్రీమద్ రామాయణ ఆదికావ్యే అయోధ్యాకాండే 12 సర్గः సమాప్తः. దుఃఖార్తులైన తల్లు వారి కంఠాలలో కన్నీళ్ళు అడ్డుపడటం చేత రాముడికి వీడ్కోలు పలకడం చెప్పలేకపోయి అప్పుడు రాముడే తల్లులందరికీ నమస్కారాలు చేస్తూ ఏడుస్తూ తన పర్ణశాలలోకి వెళ్ళి అక్కడుంటే ఇంకా వాడు ఏడుస్తారు. ఇది 112వ సర్గ పూర్తయిపోయింది. రేపు 113లోకి మనం ప్రవేశిస్తాం.